తెలంగాణలో పూల పండుగ సంబరంగా సాగుతోంది. ఆడపడుచులు ఆటపాటలతో అటుకుల బతుకమ్మను రెడీ చేస్తున్నారు. అంతేకాకుండా దేవి నవరాత్రులు మొదలయ్యాయి. ఏటా శరదృతువులోని అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి అశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. అందుకే వీటిని శరన్నవరాత్రులని అంటారు. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు ఇవాళ స్వర్ణ కవచాలంకృత అవతారంలో దర్శనమిస్తోంది దుర్గామాత. దసరా వచ్చిందయ్యా ఇవాల్టి ప్రత్యేక కథనం. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చింది. తెలంగాణ ఆడబిడ్డలు ఎక్కడున్నా బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటారు. బతుకమ్మ ఉయ్యాలో అంటూ చిన్న పెద్ద ఆడిపాడతారు. తమ కష్ట సుఖాలను బతుకమ్మకు చెప్పుకుంటారు. బతుకమ్మ అంటే తమ ఇంటి ఆడబిడ్డలా కొలుచుకుంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు. ఇలా రెండవ రోజు అటుకుల బతుకమ్మ ఉత్సవాలను ఆడబిడ్డలు జరుపుకుంటారు. సద్దుల బతుకమ్మ ఉయ్యాలో, చక్కని బతుకమ్మ ఉయ్యాలో, గాజుల సప్పట్ల గౌరమ్మ తల్లి ఉయ్యాలో, రామ ఉయ్యాలో, ఉయ్యాలో రామ ఉయ్యాలో, ఉయ్యాలో రామ ఉయ్యాలో. బతుకమ్మ తెలంగాణ ప్రజల బతుకు పండుగ, ప్రకృతిని పూజించే పూల పండుగ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు, జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతి వీధిలో ఎక్కడ చూసినా సందడే, రంగురంగుల పూల సందళ్లే. నిన్న ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన ఈ పండుగ ఈరోజు అటుకుల బతుకమ్మగా మారింది. రంగురంగుల బతుకమ్మలో పేర్చిన మహిళలు బతుకమ్మ పాటలతో సందడి చేశారు. ఎంగిలి పూల బతుకమ్మతో నిన్న ఊరు వాడ అన్ని ఆడపడుచులతో సందడిగా మారాయి. ఖమ్మం జిల్లాలో బతుకమ్మ సంబరాలు మహాసంబరంగా జరుగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరానాడుతున్నాయి. బతుకమ్మలు తీరొక్క పూతో తయారు చేసి మహిళలు మొత్తం కూడా కోలాటం ఆడుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఈ బతుకమ్మ విశిష్టత ఏంటి, ఈ ప్రత్యేక పూజలు ఏముంటాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మ, ఈ బతుకమ్మకు సంబంధించిన విశిష్టత ఏంటి? ఈ పూలు తీరొక్క పూలు తెచ్చి పెడతారు కదా. ఈ బతుకమ్మ పండగ ఆడవాళ్ళకి చాలా ఎంతో ఇష్టమైన పండగ. ప్రతి ఒక్క స్త్రీ ఎప్పుడు వస్తుందా ఈ బతుకమ్మ పండగ, ఎప్పుడు పుట్టింటికి వెళ్దామా అని ఎదురు చూసే పండగ బతుకమ్మ పండగ. పూర్వము ఎప్పుడు బతుకమ్మ పండగకి పుట్టింటికి వెళ్ళి చాలా ఆడంబరంగా 9 రోజులు 9 రకాల పువ్వులు తీసుకొచ్చి షిబ్బిలో గుమ్మడి పూలతో, మాది కట్లె పూలతో, గోరంట పూలతో, తంగెడు పూలతో బతుకమ్మ పేర్చేవారు. ఇప్పుడు తంగెడు పువ్వులు, గుమ్మడి పూలు, కట్లె పూలు అన్నీ ఎక్కువ దొరకట్లేదు కాబట్టి ఉన్న పూలతోనే బతుకమ్మను అలంకరించుకొని 9 రోజులు ఎంతో ఘనంగా చేసుకునే పండగ ఈ బతుకమ్మ పండగ. ఆడవారికి ఎంతో ఇష్టమైన పండగ. అందరము ఒకే చోటికి చేరి అందరము ఐకమత్యంగా ఆడుకోవడం ఎంతో అందరికీ ఇష్టమైన పండగ సందర్భంగా ఈ బతుకమ్మ 9 రోజులు నవరాత్రులు ఎలా చేస్తారో ఈ బతుకమ్మ కూడా 9 రోజులు 9 రకాలతో చేస్తారు ఈ బతుకమ్మని. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ అండి. అందరము కలిసి ఇక్కడ ఆడుకోవడం అందరికీ ఆనందంగా ఉంది. మాకు కలిసి ఒకే చోట ఆడుకోవడం అనేది చాలా ఇష్టం. అంటే 2 సంవత్సరాల నుంచి కూడా కోవిడ్ ఇబ్బందుల వల్ల కొన్ని పండుగలు అయితే ఘనంగా చేసుకోలేదు. ప్రత్యేకంగా బతుకమ్మ అంటేనే మహిళల పండుగ. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇన్ని రోజులు అంటే గత 2 ఏళ్లుగా మనము ఈ పండుగ జరుపుకోలేదు. నిజంగా చాలా ఏమంటారు ఒక లోటులాగానే అనిపించింది. మళ్ళీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు అయితే కొద్దిగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. ఇంకా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈ అంటే దసరా అయ్యే వరకు కంప్లీట్గా ఇక్కడ నుంచి ఎరాడికేట్ అయిపోవాలి ఈ కరోనా అనేది, మహమ్మారి అనేది. అలాగే మా అందరం కూడా కలిసి ఈ దసరా పండుగ నాటికి చక్కగా ఎంతో ఆనందంగా అందరూ కూడా జరుపుకోవాలి, కలిసిమెలిసి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. వాస్తవానికి బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ సంస్కృతి. కానీ చాలా మందికి చిన్న పిల్లలకు కూడా ఇంకా బతుకమ్మ పండుగ గురించి తెలియదు కదా, వాళ్ళకి ఏ విధంగా చెప్తున్నారు? ఇప్పుడు తెలంగాణ ఫార్మేషన్ అయినప్పటి నుండి మన బతుకమ్మ పండుగకి చాలా ప్రత్యేకత సంతరించుకుందండి. రాష్ట్ర పండుగగా అది ఎప్పుడైతే కేసీఆర్ గారు ప్రకటించారో అప్పటి నుండి ప్రతి ఒక్క స్కూల్లో కానివ్వండి, ప్రతి ఒక్క చోట కానివ్వండి, ఇంతకుముందు బతుకమ్మ అంటే ఓన్లీ తెలంగాణ కల్చర్, తెలంగాణ మెయిన్ డిస్ట్రిక్ట్స్లో మాత్రమే అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ టోటల్ వరల్డ్ వైడ్గా పువ్వులతో మాత్రమే చేసుకునే ప్రత్యేకమైన పండుగ కాబట్టి టోటల్ వరల్డ్ మొత్తం తెలిసిపోయింది అసలు బతుకమ్మ అంటే ఏంటి, బతుకమ్మ స్పెషాలిటీ ఏంటి. అందరూ అనుకుంటారు పువ్వులు ఒక్కటి స్పెషల్, ఎందుకు ఇంత స్పెషల్ అంటే దీంట్లో సైన్స్ దాగుందండి. ఇందులో మనం 9 వరుసలు పేరుస్తాము. 9 వరుసలు కూడా ఆదిశక్తి ప్రతిరూపం. సో బతుకమ్మ మీరు పై నుండి టాప్ నుండి చూస్తే దాని 9 చక్రాలు కనిపిస్తాయి.
అది ఏంటంటే మళ్ళీ బతుకమ్మ సీజన్ వచ్చినప్పుడు మనకి అప్పటికి కొత్త నీరు వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అప్పుడు వాటర్ అంతా కూడా మడ్డిగా అయిపోతుంది. సో దాంట్లో ఉన్న కెమికల్స్ అన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. సో మనం ఇక్కడ బతుకమ్మను పేర్చడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కెమికల్స్ లేకుండా మన ఇండ్లలో దొరికే పువ్వులను మాత్రమే యూజ్ చేయడం వల్ల ఈ 9 రోజులు మనము బతుకమ్మను పేర్చి నీళ్ళలో వదలడం వల్ల అందులో ఉన్నటువంటి పువ్వులన్నీ కూడా కంపోస్ట్ అయిపోయిన తర్వాత వాటర్లో ఉన్నటువంటి మలినాలన్నిటి తీసేస్తుంది. సో అంత సైంటిఫిక్గా ఉన్నటువంటి పండుగ కూడా మనదే. సో దట్ ఈస్ ద వెరీ స్పెషాలిటీ ఆఫ్ అవర్ తెలంగాణ నేచర్. సో ఎప్పుడైనా మన పూర్వీకులు ఒక విషయం చెప్పారు అంటే దాని వెనకాల సైన్స్ కూడా దాగుంది. సో ప్రతి ఒక్క దాన్ని సైంటిఫిక్గా ప్లస్ రీజనల్గా మనం ఆచారం ప్రకారం చెయ్యాలి అని కొత్త కొత్త ట్రెండ్స్ వాళ్ళు కనిపెట్టడం అనేది చాలా హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి. మోర్ ఓవర్ ప్రతి స్త్రీలో ఉన్నటువంటి ఆ మనోధైర్యం ఏదైతే ఉంటుందో దాన్ని మేలుకొల్పడానికి కూడా బతుకమ్మ పండుగ అనేది ఒక విధంగా హెల్ప్ అవుతుంది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ కావడం కానివ్వండి, ఇప్పుడు మీరు చూసినట్టయితే కుల మతాలు అనేవి ఏవి లేకుండా కొంతమంది పేరుస్తారు, కొంతమంది పేరవకుండా ఉంటారు, కానీ వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేషన్ చేస్తున్నారు. సో అంత ఎక్సలెంట్ అనమాట మన కల్చర్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు బతుకమ్మకి సంబంధించిన తీరొక్క పువ్వులతోటి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు, ఆటలాడుతున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా బతుకమ్మ అన్న తర్వాత గౌరమ్మకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అంటే గౌరమ్మ ఏంటి అసలు? బతుకమ్మ మొత్తం పేర్చిన తర్వాత పైన గౌరమ్మను పెడతారు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి. యాక్చువల్గా బతుకమ్మ ఎందుకు ఆడుకుంటారంటే పూర్వకాలం నుండి మనకి ఇప్పటివరకు ఇంకా అవుతున్నాయి, ఆడవాళ్ళకి కష్టాలు వస్తూనే ఉన్నాయి. అప్పుడు మనకి ఒక టైంలో మనకి అమ్మవారు ఏం చెప్పారంటే, బతకండమ్మ, మీకు ఏ బాధ లేదు, మీరు ధైర్యంగా బతకాలి, బతికి చూపించాలి అనే ఉద్దేశంతో బతుకమ్మ అనే పేరు పెట్టారు. అందుకే మనము ఈ బతుకమ్మ గౌరమ్మ అమ్మవారి రూపంలో మనం గౌరమ్మ చేసుకుంటామండి. అది ప్రత్యేకత మనకి బతుకమ్మ అనగా. సో ఇది ఇక్కడ పరిస్థితి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనుల పండుగ చేసుకునేది బతుకమ్మ పండుగ. ప్రతి ఒక్క మహిళలు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక ఏరియాలో కూడా బతుకమ్మలు పెట్టి వాళ్ళ ప్రత్యేక పాటలతోటి సందడి చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ 9 రోజుల పాటు కూడా బతుకమ్మకు సంబంధించినటువంటి ఏదైతుందో ఉత్సవాలు చేస్తాం. ఆ తర్వాత దసరా వేడుక ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఘనంగా నిర్వహిస్తారు సద్దుల బతుకమ్మ అని చెప్పేసి కూడా ఇక్కడ మహిళలు చెప్తున్న పరిస్థితి కాబట్టి ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. ఎంగిలిపూల బతుకమ్మతో ఆడిపాడిన ఆడబిడ్డలు రెండవ రోజు అటుకుల బతుకమ్మను పూజిస్తారు. తెలంగాణ ప్రజలు ఎంతో వైభవపేతంగా నిర్వహించుకునే బతుకమ్మ సంబరాల్లో రెండో రోజైన అశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ప్రకృతి స్వరూపిణి అయిన గౌరమ్మను అటుకుల బతుకమ్మగా ఆరాధిస్తారు. ఈ రోజున ప్రధానంగా నివేదించేవి అటుకులు కాబట్టి ఆ పేరుతో పిలుస్తారు. మహిళలు వివిధ రకాల పూలతో 2 ఎత్తులలో గౌరమ్మను పేరుస్తారు. ఇదే రెండవ రోజు అటుకుల బతుకమ్మ. అటుకుల బతుకమ్మకు ఎంతో విశిష్టత ఉంది. సద్దుల బతుకమ్మ ఉయ్యాలో, చక్కని బతుకమ్మ ఉయ్యాలో, గాజుల సప్పట్ల గౌరమ్మ తల్లి ఉయ్యాలో, రామ ఉయ్యాలో, ఉయ్యాలో రామ ఉయ్యాలో, ఉయ్యాలో రామ ఉయ్యాలో. అయితే రెండో రోజు అటుకుల బతుకమ్మతో ఊపందుకుంటుంది. నవరాత్రి ఉత్సవాలు కూడా మొదలు కావడంతో నేటి నుంచి బతుకమ్మ పండుగ కొత్త శోభను సంతరించుకుంటుంది. దుష్ట సంహారం కోసం పరాశక్తి మహాకాళిగా 3 రోజులు, మహాలక్ష్మిగా 3 రోజులు, మహాసరస్వతిగా 3 రోజులు పూజలు అందుకుంటుంది. ఈ క్రమంలో అమ్మవారి వివిధ రూపాలను ఆరాధిస్తూ నవరాత్రులు నిర్వహించే సంప్రదాయం మొదలైంది. బతుకమ్మ ఆట పాటలు నవరాత్రి వేడుకలకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. సద్దుల బతుకమ్మ ఉయ్యాలో, చక్కని బతుకమ్మ ఉయ్యాలో, గాజుల సప్పట్ల గౌరమ్మ తల్లి ఉయ్యాలో, రామ ఉయ్యాలో, ఉయ్యాలో రామ ఉయ్యాలో, ఉయ్యాలో రామ ఉయ్యాలో. దుష్ట శిక్షణ కోసం పోరాడుతున్న అమ్మకు తోడుగా మేమున్నామంటూ స్త్రీశక్తికి సంకేతంగా చప్పట్లు కొడుతూ అతివలంతా హుషారైన పాటలు పాడుతారు. అలసిపోయిన అమ్మవారికి అటుకుల్లో బెల్లం గాని చక్కెర గాని కలిపి నైవేద్యంగా సమర్పించి బతుకమ్మ ప్రసాదంగా తీసుకుంటారు. పసుపు కుంకుమలు ఇస్తూ సౌభాగ్యవతిగా ఉండాలని కోరుకుంటారు. అలా అటుకుల బతుకమ్మ సందడిలో అందరూ ఆనందంగా పాలుపంచుకుంటారు. సద్దుల బతుకమ్మ ఉయ్యాలో, చక్కని బతుకమ్మ ఉయ్యాలో, గాజుల సప్పట్ల గౌరమ్మ తల్లి ఉయ్యాలో, రామ ఉయ్యాలో, ఉయ్యాలో రామ ఉయ్యాలో, ఉయ్యాలో రామ ఉయ్యాలో. బతుకమ్మను పేర్చడానికి అవసరమైన పూల కోసం ఉదయాన్నే అడవికి వెళ్లి తంగిడు, గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డి పూలు తీసుకొస్తారు. ఈ పూలను 2 ఎత్తులలో గౌరమ్మను పేర్చి ఆడవారందరూ కలిసి ఆడుకుని సాయంత్రం చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. నైవేద్యంగా సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు సమర్పిస్తారు. ఈ రోజు అటుకులను వాయనంగా ఇస్తారు.
బతుకమ్మకి తెలంగాణలో ఎంతో ప్రత్యేకమైన ఘనమైన చరిత్ర ఉంది. తెలంగాణకే గర్వకారణమైన బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆడపడుచులందరూ ఉదయం నుంచే పూలను తీసుకొచ్చి పేరుస్తూ ఎంతో ఆనందంగా బతుకమ్మలు తయారు చేసి సాయంత్రం కాగానే ఈ బతుకమ్మలని ఒక వాడలో ఉన్న ఒక సెంటర్కు తీసుకొచ్చి బతుకమ్మలు ఆడుతూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంటారు. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ గారు బతుకమ్మలో ఆడుతూ పాడుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఈ బతుకమ్మ పండుగ ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు? మీరు ఇక్కడ ఈ తెలంగాణలో ఈ బతుకమ్మ పండుగన ఇక్కడ ఆడపడుచులు ఎలా సంతోషంగా పాల్గొన్నారు? అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన సంస్కృతికి ప్రతీకమైన ఈ బతుకమ్మ పండుగ. ఎందుకంటే నేను ఇప్పుడే విన్నాను, ఏదంటే ఎక్కడ చూసేసిన ఏదైనా పూజ చేసినప్పుడు లేదా పండగ చేసినప్పుడు దేవుడికి పుష్పాలు అర్పించే ఒక ఆనవాయితీ ఉంటుంది. కానీ మన తెలంగాణలో ఆ పుష్పాలని దేవుడిగా భావించేసి మనము ఈ పండుగ జరుపుకుంటాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత సంవత్సరం మనము కరోనా కారణం వల్ల మనము ఇంత గ్రాండ్గా చేసుకోలేకపోయాము. కానీ ఇప్పుడు కరోనా మనమందరం కలిసి జాగ్రత్తగా ఉండి కట్టడి చేసాం కాబట్టి ఈసారి కూడా మనకి ఏదంటే పోయిన సంవత్సరం కంటే బాగా చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. అలాగే ఈరోజు 32వ వార్డులో కూడా నేను కూడా అందరూ ఇక్కడ ఉన్న మహిళలతో కలిసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నాను. సో చాలా ఆనందంగా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది. చిన్న పిల్లల నుంచి పట్టుకొని చాలా ఏజ్ అయిన వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా అదే ఉత్సాహంతో దీంట్లో పాల్గొంటున్నారు. సో చాలా ఆనందంగా ఉంది. మీరు వివిధ రాష్ట్రాలు తిరిగి కూడా వచ్చారు. ఈ తెలంగాణలో ఈ బతుకమ్మ ప్రత్యేకతని ఇంతకుముందు వినుంటారు, ఇప్పుడు విన్నట్టుగానే ఉందా? ఈ సంప్రదాయం ఎలా ఉంది? నిజంగా చెప్పాలి అంటే సంవత్సరానికి ఇంకా చాలా మంది దీంట్లో పాల్గొంటున్నారు. దీని గురించి అందరికీ అవగాహన కానీ లేదా మన సంస్కృతిని కాపాడుకోవాలి అలాగే మనకు తెలుసు, ఇప్పుడు బతుకమ్మ అనేది మన రాష్ట్రంలో మాత్రమే కాదు, జాతీయ అంతర్జాతీయ లెవెల్లో కూడా దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, మనకందరికీ తెలుసు. సో సంవత్సరం గడిచే కొద్దీ ఇంకా చాలా మంది దీంట్లో పాల్గొంటున్నారు. ఆడుతుంటే ఎలా అనిపిస్తుందమ్మా? చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే అందరితో కలిసి చాలా కలర్ఫుల్గా ఉంది. ఆడుతూ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది, చాలా బాగుంది. ఏదైతే బతుకమ్మ పండుగ కోసము సంవత్సరం పొడుగుతా ఆడపడుచులు ఎదురు చూస్తుంటారు. ఆ ఆడపడుచులు ఈ ఏదైతే ఎంగిలిపూల బతుకమ్మ నుంచి మొదలుకుంటే సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులు ఎంతో ఘనంగా జరుపుకుంటారని, వివిధ రాష్ట్రాలలో ఎక్కడ లేని బతుకమ్మ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆడుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా పేరు గాయిస్తుంది బతుకమ్మ అని మనతో పాటు కలెక్టర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో శ్రీనివాస్, విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శించుకోవడంతో సకల దారిద్ర్యాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటామని భక్తుల నమ్మకం. అశ్వయుజ శుద్ధ పాడ్యమి అంటే నేటి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారు కొలువుదీరిన క్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. స్వయంగా భక్తులను అనుగ్రహించేందుకు కదిలివచ్చిన కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై వేంచేసి కొలిచిన వారికి కొంగు బంగారంగా మారినట్లు పురాణాలు చెప్తున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమై 15వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు 10 అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనుంది.
శరన్నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా తొలి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత భక్తులకు స్వర్ణ కవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అమ్మవారు సువర్ణ కవచాన్ని ధరించి దుష్ట సంహారం చేసేందుకు సిద్ధమైన రూపంను భక్తులు కన్నులారా వీక్షించి తన్మయత్వం చెందుతారు. ఈ అవతారంకు పురాణాల్లో అత్యంత విశిష్టత ఉంది. మాధవవర్మ అనే మహారాజు ధర్మ నిర్తికి మెచ్చిన అమ్మవారు నేటి విజయవాడ ఆనాటి విజయవాటికాపురిలో కనకవర్షం కురిపించినట్లు పండితులు చెబుతున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు 9 గంటలకు ప్రారంభమైన దసరా ఉత్సవాలు ఈరోజు మొదటి రోజు కావడంతో భక్తుల రద్దీ ఉదయం నుండి ఎక్కువగా ఉంది. ఇప్పుడే గవర్నర్ కొద్దిసేపు కింద రానున్న నేపథ్యంలో ఇప్పటికైతే పూర్తి స్థాయిలో పనులైతే ప్రారంభించారు. అయితే మొదటి రోజు అమ్మవారి విశిష్టత ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆలయ అర్చకులు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు అమ్మవారి స్వర్ణాంకృత దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం ఉన్నారు. అమ్మవారి విశిష్టత ఏంటి? దుర్గాయే నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షికంగా జరిగే దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యి ఈ రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు మనందరికీ కూడాను. స్వర్ణ కవచాలంకృతంగా ఉండటం అనేది అమ్మవారి యొక్క నిజస్వరూపము. ఇక్కడ ఆవిడ కనకదుర్గగా కనకవర్షం ఒకప్పుడు ఈ యొక్క సృష్టి యొక్క ఆదినప్పుడు ఇక్కడ కొన్ని దుర్భిక్ష పరిస్థితుల్లో కొంతమంది అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు కనకవర్షం కురిపించి కనకదుర్గగా మారింది. దానికి సార్థక నామధేయంగా మొట్టమొదటి రోజున మనం స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారిని దర్శించడం అనేది ఒక అనూచానంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అందులో భాగంగానే ఈ రోజున మనం అందరం కూడా అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా చూస్తే స్వర్ణం పాప వినాశిని అని మొత్తం స్వర్ణ కవచాలంకృతంగా చూసినట్లయితే సర్వపాపాలు సర్వారిష్టాలు పోయి సర్వశుభాలు కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా ఈరోజు స్మరించి పూజించి తరించవలసిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఇది దసరా ఉత్సవాలు అయితే ఈరోజు ప్రారంభం నేపథ్యంలో ఉదయం నుండి భక్తులు కూడా రద్దీ ఎక్కువగా ఉంది. అంటే 9 గంటలకు అమ్మవారి దర్శనం అయితే కలుగుతున్న నేపథ్యంలో ఈరోజు మొదటి రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రిపై వచ్చారు, భక్తులు కూడా వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్న అప్డేట్. కెమెరా పర్సన్ సురేందర్తో యాకూబ్, విజయవాడ ఇంద్రకీలాద్రి నుండి. ఉదయం స్వప్నాభిషేకం అనంతరం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తున్నారు. ఈ రూపంలో సింహ వాహనాన్ని అధిరోహించి 8 చేతులతో అద్భుతమైన కాంతి కలిగిన ముక్కు పుడకతో బంగారు ఛాయ ఉన్న దేహంతో అమ్మను చూడొచ్చు. శంఖం, చక్రం, గద, శూలం, పాసం, మహాఖడ్గం, పరిగ అనే ఆయుధాలు ధరించి ఉంటుంది. ఆకర్షణ శక్తి ఈ తల్లికి అధికంగా ఉంటుంది. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ స్వర్ణ కవచంతో అవతరించడం వల్ల దుర్గాదేవిని నవరాత్రుల్లో తొలి రోజున స్వర్ణ కవచంతో అలంకరించడం ఆచారంగా వచ్చింది. అందరికీ నమస్కారం. ఈరోజు దసరా నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఈరోజు స్వర్ణ కవచాలంకారంతో అమ్మవారు భక్తులకి ఈరోజు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మొట్టమొదటిగా మన రాష్ట్ర గవర్నర్ గారు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం, అదేవిధంగా ఇప్పుడే దర్శనం కూడా ప్రారంభించడం జరిగింది. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా అత్యంత అద్భుతంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా, ఆటంకం లేకుండా అన్ని విధాలు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. క్యూ లైన్లు కావచ్చు, కేశఖండనశాల కావచ్చు, వచ్చే భక్తులకి జల్లు స్నానం కావచ్చు, అన్నప్రసాదం కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో సమన్వయంతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొదటి రోజు అమ్మవారికి అందరూ కూడా చాలా వరకు ఆనవాయితీగా 9 రోజులు దర్శనం చేసుకోవడానికి చాలామంది వస్తుంటారు. వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా కుంకుమార్చన కావచ్చు, వివిధ ప్రత్యక్ష పరోక్ష పూజలకు కూడా అన్ని విధాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చే
భక్తులతో పాటు ఎవరు విఐపీలు వచ్చినా కూడా వారికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కూడా అన్ని లైన్లు సుమారు 5 లైన్ల మార్గాల ద్వారా భక్తులకి అమ్మవారి యొక్క దర్శనం అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం చెప్పని తెలియపరచుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కానీ భక్తులందరూ కూడా సమన్వయంతో తప్పకుండా వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటారని చెప్పని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని చెప్పని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా రేపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా రేపు 12వ తారీఖు నాడు అంటే మూల నక్షత్రం రోజు నాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని రకాల వైభవాలు కూడా కరోనా ఉంది కాబట్టి కొంత నియంత్రించుకున్నా కానీ అన్ని విధాలు కూడా అమ్మవారికి చేసే సేవల్లో ఎక్కడా కూడా ఆటంకం లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా కరోనా నామ్స్ని పాటిస్తూ చేయడం కూడా జరిగిందని చెప్పని తెలియపరచుకుంటున్నాం. ఎవరైనా కానీ ఈ యొక్క దర్శనాల్లో కానీ ఏర్పాట్లు ఎవరైనా కనుక చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కనుక తెలియజేస్తే వాటిని మోడిఫికేషన్ చేసుకొని ప్రతిరోజు కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఇతర పోలీస్ కమిషనర్ గారు కావచ్చు, ఇతర అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు మీటింగ్స్ చేసుకుని సమన్వయంతో. అయితే లోహాలన్నింటిలో స్వర్ణం అత్యుత్తమమైనది. బంగారాన్ని ధరించడం ఉత్తమ లక్షణాలు, ఉన్నత భావాలు కలిగి ఉండడానికి ప్రతీకగా నిలుస్తుంది. బంగారంతో చేసిన ఏ ఆభరణమైనా నడుము నుంచి పైభాగంలో మాత్రమే ధరిస్తారు. ఇది నిరంతరం గౌరవాన్ని అందుకునే లక్షణానికి ప్రతీక. స్వర్ణ కవచం ధరించిన దుర్గాదేవి నిరంతరం గౌరవాన్ని కలిగి ఉండేలా తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలని మహిళలకు సందేశాన్ని అందిస్తుంది. నగర ప్రజలందరికీ దసరా నవరాత్రులు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఇక్కడికి విచ్చేసిన మన మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మన ఎమ్మెల్యే గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఈఓ గారు, చైర్మన్ గారు అందరూ ఈరోజు ఈ నవరాత్రులు ప్రారంభమైన బాలా త్రిపుర సుందరి అవతారంలో ఉన్న స్వర్ణ కవచ అవతారంలో ఉన్న అమ్మవారిని ఈరోజు ప్రజలందరూ ప్రశాంతంగా దర్శనాలు చేసుకోవటానికి అన్ని రకాల పనులు ఇక్కడ మన మంత్రివర్యుల ఆధ్వర్యంలో జరిగినాయి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కదలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోబడినాయి. అట్లానే ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, మన ఆరోగ్యం మనకు ముఖ్యం కాబట్టి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే. సద్దుల బతుకమ్మ ఉయ్యాలో, చక్కని బతుకమ్మ ఉయ్యాలో, గాజుల సప్పట్ల గౌరమ్మ తల్లి ఉయ్యాలో, రామ ఉయ్యాల ఉయ్యాలో, రామ ఉయ్యాలో, ఉయ్యాలో, రామ ఉయ్యాలో. మంచి మనసున్న మహిళను బంగారు తల్లి అని సంబోధించడంలో ఉన్న ఆంతర్యం ఇదే. ఉత్తమ భావాలు, ఉత్తమ శీల సంస్కారాలు కలిగి ఉండడం మహిళలకు అలంకరించని ఆభరణాలుగా ప్రకాశిస్తాయి. ప్రతి భావనలో, ప్రతి వ్యక్తీకరణలో ఉన్నంత సంస్కారవంతంగా, స్వచ్ఛంగా ఉండాలన్న సందేశాన్ని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి నుంచి స్ఫూర్తిగా అందుకోవాలనేది ప్రత్యేకం. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకల్లో భాగంగా తొలి రోజు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 1 టౌన్ వినాయకుడి గుడి వద్ద నుండి భారీగా క్యూ కట్టారు. దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. అంచనాలకు మించి అతీతంగా భక్తులు వచ్చారని ఆలయ సిబ్బంది తెలిపారు. ఇరుగు పొరుగు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. ఉదయం 4 గంటల నుంచి క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వెల్లంపల్లి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఇప్పటికే దర్శనం చేసుకుని బయటకు వచ్చారు. సార్ చెప్పండి, ఈసారి దసరా ఉత్సవాలు ఏ విధంగా జరగబోతున్నాయి? మొత్తం ఈ దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు రంగరంగ వైభవంగా జరగాలి అని చెప్పని ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ 9 రోజులు కూడా అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి వచ్చేటటువంటి వారందరికీ త్వరితగతిన దర్శనం అవడం కాకుండా ఇతర ఏర్పాట్లు, క్యూ లైన్లు కానీ, జల్లు స్నానాలు కానీ, లేకపోతే క్యూలో ఉన్నటువంటి వారికి మంచినీరు కానీ, లేదంటే పాలు కానీ చిన్నపిల్లలకి, అలాగే వైద్య సదుపాయాలు కానీ, దీంతోపాటు వికలాంగులు, వృద్ధులకి పైకి రావడానికి బస్సు సౌకర్యం కానీ, ఇట్లా అన్ని రకాలుగా అన్ని శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలి అని చెప్పని ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఈరోజే ప్రారంభమైంది. ఈరోజు అమ్మవారు స్వర్ణ
అలంకృత దేవిగా ప్రజలందరికీ కూడా అందుబాటులో రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఈ గత సంవత్సరం చూసుకుంటే కొండ చర్యలు కూడా ఎరిగిపడినాయి. ఈ సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? పోయిన సంవత్సరం జరిగినటువంటి ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు దాని మీద కొండ మీద అంతా కూడా జల్లెడ తీసుకురావడము, బారికేడింగ్ చేయటము, క్యూ లైన్లు పకడ్బందీగా ఏర్పాటు చేయడము, పోలీస్ బందోబస్తుని ఎక్కడెక్కడ అవసరం అక్కడ పెట్టుకోవడము, ఇదంతా కూడా గత అనుభవాల దృష్ట్యా రాబోయే రోజుల్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అని చెప్పి ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది ప్రస్తుతానికైతే ఉదయం 9 గంటలకు అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం. కెమెరా పర్సన్ సురేందర్తో యాకు, విజయవాడ ఇంద్రకీలాద్రి నుండి. అయితే ఇంద్రకీలాద్రి దర్శనాలకు రోజుకు కేవలం 10,000 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. సర్వ దర్శనంలో 4,000 మంది, ప్రత్యేక ప్రవేశ టికెట్లలో మరో 3,000 మందికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకోకుండా నేరుగా ఆలయానికి వచ్చిన వారికి కరెంటు బుకింగ్ కౌంటర్లు సిద్ధం చేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారి దర్శనానికి అవకాశం కల్పించారు. కరోనా ముప్పు పూర్తిగా తొలగని పరిస్థితుల్లో అంతరాలయ దర్శనాలను రద్దు చేసిన అధికారులు లఘు దర్శనాన్ని కొనసాగించనున్నారు. అలాగే అన్నదానం బదులుగా బెల్లం పొంగలి, సాంబార్ రైస్, పెరుగన్నం ప్యాకెట్లను ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇది ఇవాల్టి దసరా వచ్చిందయ్యా స్పెషల్ ప్రోగ్రాం. ముద్దపప్పు బతుకమ్మ విశిష్టత ఏంటి? ఇంద్రకీలాద్రిపై అమ్మవారు రేపు ఏం అవతారంలో దర్శనమివ్వనున్నారు? ఆ అవతారం విశిష్టత ఏంటి అనేది రేపు తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి